బ్రేకింగ్ న్యూస్. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 2 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసిన ఏసీబీ భారీగా బంగారాన్ని పట్టుకుంది. ప్రస్తుతం పట్టుకున్న బంగారం విలువను లెక్కిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏడీబీ అంబేద్కర్ ఇంట్లో అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. సుమారుగా 15 చోట్ల అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ తరుణంలో కూడా ఏకంగా 2 కోట్లకు పైగా నగదునైతే స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే అంబేద్కర్ పై ముందు నుంచి లంచాలు తీసుకుంటున్నారు, భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు అని కేసు నమోదవడంతో ఈ రోజు అయితే సోదాలు ప్రారంభించారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలోనే భారీగా నగదునైతే సీజ్ చేశారు అధికారులు. అలాగే మరో పక్కన పెద్ద ఎత్తున బంగారాన్ని కూడా పట్టుకున్నారు ఈ సోదాల్లో. అయితే దానికి సంబంధించి ఎంత ఉంటుందనేది కూడా ఒక పక్కన ఇంకా లెక్కలు జరుగుతున్నాయి, మరో పక్కన కొన్ని ప్రాంతాల్లో ఇంకా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో పక్కన సుమారుగా 2 కోట్ల వరకు డబ్బునైతే పట్టుకున్నారు. ఆ డబ్బు మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ అక్రమస్తులు ఉన్నాయి, ఎవరి పేరు మీద పెట్టారు, బినామీలు ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో ఏసీబీ సోదాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ రోజు మొత్తంగా కూడా ఈరోజు కీలక ఆధారాలు అయితే అంబేద్కర్ కి సంబంధించి కీలక ఆధారాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, మరి ఉదయం నుంచి కూడా చేస్తున్న సోదాల్లో ఇప్పటికే భారీగా నగదునైతే సీజ్ చేశారు అధికారులు. సుమారుగా 2 కోట్ల వరకు కూడా ఆ నగదు ఉంటున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి, అలాగే గోల్డ్ విలువ ఎంత ఉండే ఛాన్స్ ఉంది, డీటెయిల్స్ అయితే? ఎస్ఐకేల ఏడీఈ అధికారి అయినటువంటి అంబేద్కర్ ఇంట్లో అయితే సోదాలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. దాదాపు 7 గంటలుగా ఈ సోదాలు అయితే ఏసీబీ అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆయనకు సంబంధించిన అక్రమాస్తులు, అదేవిధంగా ఆయనకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆధారాలు సేకరించారు. అందులో భాగంగానే తాజాగా కొద్దిసేపటి క్రితమే 2 కోట్ల నగదు మాత్రం స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆ డబ్బును అయితే ప్రజెంట్ సీజ్ చేశారు. సీజ్ చేసి ప్రజెంట్ దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2 కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా తీసుకున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన వివరాలు కావచ్చు ప్రజెంట్ అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అంబేద్కర్ విషయాన్ని వస్తే ఇతనికి సంబంధించి ప్రజెంట్ ఇతను చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టాడు అని చెప్పేసి ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఈయన లంచాలు అడిగాడు, లంచాలు తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులు రావడంతో ఆరోపణలో భాగంగానే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి, విచారణ చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే దాదాపు 12 ప్లేస్లలో అయితే ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు రంగారెడ్డి, మెదక్, నల్గొండ, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాలలో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 ప్లేస్లలో ప్రజెంట్ ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ సోదాల్లో భాగంగానే ఉదయం నుంచి కూడా 7 గంటల పాటు ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో భాగంగా ఆయనకు సంబంధించి చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆయనకు సంబంధించి గచ్చిబౌలిలో బిల్డింగ్ ఉంది, అదేవిధంగా చాలా వరకు కూడా వ్యవసాయ భూములు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. అందులో భాగంగానే తాజాగా కొద్దిసేపటి క్రితమే 2 కోట్ల విలువ చేసే నగదునైతే స్వాధీనం చేసుకున్నారు, సీజ్ చేశారు. దాన్ని లెక్కించగా మొత్తం కూడా 2 కోట్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ గుర్తించిన 2 కోట్లకు సంబంధించి ప్రజెంట్ అయితే అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయన్ని అడుగుతున్న ప్రజెంట్ అయితే అతనికి సంబంధించి ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకెక్కడెక్కడ వీళ్ళు అక్రమాస్తులు కూడబెట్టారు. ముఖ్యంగా ఈ అంబేద్కర్ విషయానికి వస్తే ఇతను ఏడీగా ఈ నార్సింగ్ ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో ప్రజెంట్ ఇతను ఏడీగా విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఎవరైనా కానీ కొత్తగా కనెక్షన్లు తీసుకోవాలన్నా, కొత్తగా బిల్డింగ్లు ఏర్పాటు చేసినా కూడా ఆ నిర్వహణలో భాగంగా ఎవరు వచ్చినా కూడా అనుమతి కావాలి అంటే ఖచ్చితంగా ఈ పర్మిషన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా లంచం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈయన డిమాండ్ చేసేవాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ డిమాండ్లో భాగంగా ఆయన చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. అధికారులకు కూడా చాలా వరకు ఫిర్యాదు వచ్చాయి ఈయన అక్రమాస్తులు కూడబెడుతున్నట్టుగా. అయితే ఇతనితో పాటు పర్మిషన్ ఇచ్చే సమయంలో చాలా వరకు అధికారులతోటి కుమ్మక్కై ఆ తర్వాత ఇలాంటి లంచాలు తీసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే ఏసీబీకి ఎప్పుడైతే ఫిర్యాదులు అందాయో, ఫిర్యాదులు అందిన సమయంలోనే క్రమంలోనే ఇతనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా ఈరోజు ఏకకాలంలో 12 ప్లేసులలో ముఖ్యంగా రంగారెడ్డి, అదేవిధంగా మెదక్, నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలలో మొత్తం 12 ప్లేసులలో అయితే
అయితే సోదాలు కొనసాగుతున్నాయి, సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 7 గంటల నుంచి కూడా ఇటు డబ్బుతో పాటు 2 కోట్ల డబ్బును సీజ్ చేశారు. అదేవిధంగా భారీగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. భారీగా బంగారాన్ని కూడా కూడబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఇతను లంచం తీసుకుంటున్నాడో ఆ లంచాన్ని ఆస్తుల రూపంలోకి మార్చడం, వాళ్ళ వాళ్ళ పేర్ల మీద అదేవిధంగా వాళ్ళ బినామీల పేర్ల మార్చుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి ఇటు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ అదేవిధంగా బినామీల పేర్లతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ సోదాల్లో భాగంగా ప్రజెంట్ ఈ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. దాదాపు 7 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ప్రజెంట్ అంబేద్కర్కి సంబంధించిన నివాసం వద్ద అయితే మనం ఉన్నామని చెప్పాలి. ఇక్కడ దానికి సంబంధించి అతని ఇంట్లోనే దాదాపు 2 కోట్లు అయితే సీజ్ చేశారు, 2 కోట్లు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకెంత పెద్ద మొత్తంలో ఇతను అక్రమాస్తుని కూడబెట్టాడు, ఆదాయకు మించిన ఆస్తిని కూడబెట్టాడు అనే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇతనితో పాటు ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంటర్లింక్ అయి ఉన్నారు అనే కోణంలో అయితే ప్రజెంట్ విచారణ చేస్తున్న పరిస్థితి, సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, అనిల్, మనం చూస్తున్నాం ఏకంగా ఆయన ఉన్న నివాసంలోనే మనకి 2 కోట్ల వరకు కూడా లిక్విడ్ క్యాష్ అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే బంగారాన్ని కూడా ఒక పక్కన లెక్కిస్తున్నారు. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా ఇలా లిక్విడ్ క్యాష్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటారా? సో మనం చూస్తుంటేనే సిచ్యువేషన్ ఆయన అంబేద్కర్ ఎంత అవినీతికి పాల్పడ్డారనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి మిగతా ప్రాంతాల్లో ఇప్పటివరకు డాక్యుమెంట్స్ రూపంలో, క్యాష్ రూపంలో ఏమైనా ఆధారాలు బయటపడ్డాయా? ఎస్ అఖిల, ఇప్పటికే ఇతనికి సంబంధించి అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. కాబట్టి బినామీలు అదేవిధంగా అతనికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఇదే విధంగా సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఇతను చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడా పెట్టిన వ్యవహారంలో భారీ తిమింగలమే ఆ ఏసీబీ అధికారులకి దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మణికొండ ప్రాంతం లాంటి ఏరియాలలో చాలా వరకు కూడా డెవలపింగ్ ఏరియా కాబట్టి ఇతను ఏడీగా పనిచేసే టైంలో ఇతనికి సంబంధించి గతంలోనూ ఇతను చాలా వరకు కూడా లంచాలు డిమాండ్ చేసేవాడని చెప్పేసి ఫిర్యాదులు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందుకున్న తర్వాతనే ఈ సోదాలు అనేవి చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగానే చాలా వరకు కూడా భారీ మొత్తంలో ఇతను అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇతనికి సంబంధించి వ్యవసాయ భూమి కావచ్చు, అదేవిధంగా గచ్చిబౌలిలో 5 ఫ్లోర్లు కలిగిన ఒక బిల్డింగ్, అదేవిధంగా కొండాపూర్ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ కూడా తనకు సంబంధించిందే. ఇది కూడా కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ సంబంధించిన ఫ్లాట్ అని చెప్పాలి. 3rd ఫ్లోర్లో ఇతను నివాసం ఉంటున్నాడు. సో ఇతనికి సంబంధించే ఇతనితో పాటు చాలా వరకు కూడా ఇతనితో కొలీగ్స్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా అధికారులు గుర్తించారని చెప్పాలి. అంటే ఇతనితో పాటు కుమ్మక్కై ఈ లంచాలు డిమాండ్ చేసే క్రమంలోనే వీళ్ళంతా కూడా ఈ డబ్బులు అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఎప్పుడైతే ఈ అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు ఇది లంచాలు డిమాండ్ చేస్తున్నాడో ఆ టైంలోనే ఫిర్యాదులు ఎక్కువగా రావడం, ఆరోపణలు ఎక్కువగా రావడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంబంధించి 2 కోట్లు అధికారులు అదేవిధంగా బంగారాన్ని కూడా లెక్కిస్తున్నారు. బంగారం ఎంత పెద్ద మొత్తంలో ఇతను అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు బంగారాన్ని ఎంత పెద్ద మొత్తంలో కూడబెట్టాడనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇతనికి సంబంధించిన ఆధారాలు ముఖ్యంగా ఈ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరి దగ్గర ఇతను ఇంటర్లింక్ అయ్యి ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తుల్ని కూడబెట్టారనే కోణంలో అయితే ప్రజెంట్ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ముఖ్యంగా ఇటు 12 ప్రాంతాలలో అయితే ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటు రంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, నల్గొండ, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ప్రజెంట్ వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో అదేవిధంగా బినామీల ఇళ్లలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. వాళ్ళ దగ్గర కూడా ఇప్పటికే అంబేద్కర్ దగ్గర ఎంత పెద్ద మొత్తంలో అయితే డబ్బులు దొరికాయో వాళ్ళ దగ్గర కూడా ఈ సోదాల్లో భాగంగా దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి కానీ దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల, రైట్ అనిల్, థ్యాంక్ యూ.